హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 6 లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఈరోజు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ క్లోజ్ పైనే ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ కొంచెం అయితే దూరంగా ఉన్నాయి. కాకపోతే నిన్న మనకి మార్కెట్ ఎంటైర్ రేంజ్ లో ట్రేడ్ అయింది. సో దిస్ ఈస్ ద ఎంటైర్ రేంజ్ కదా. సో ఎప్పుడైనా మార్కెట్ రేంజ్ లో ట్రేడ్ అయినప్పుడు ఐదర్ బ్రేక్అవుట్ కానీ రావచ్చు, లేదంటే బ్రేక్ డౌన్ కానీ రావచ్చు. తర్వాత రోజు ట్రెండింగ్ డే అయితే, లేదు ట్రెండింగ్ డే అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఆ కన్సోలిడేషన్ లోనే ట్రేడ్ అవుతది. లైక్ ఎలాగంటే ఈ హై లోస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆ హై దగ్గర నుంచి రిజెక్షన్ అవ్వడము, లో దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడము, ఇలా సైడ్ వేస్ గా ఉంటది. లేదు వన్స్ హై బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళడమో, లేదంటే లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది కిందకి పోవడమో జరుగుతది. ఇది జనరల్ గా మాట్లాడుకునే ప్రైస్ యాక్షన్ ప్రకారం లైక్ ఇది ఒక మెథడ్ అన్నమాట. ఓకే, మనకి ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది? నారో సిపిఆర్ ఉంది. నారో సిపిఆర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ట్రెండింగ్ డే. కాకపోతే ఆల్రెడీ మనకి ఈ వీక్ లో వన్స్ ట్రెండింగ్ డే ఆల్రెడీ అయిపోయింది. మండే ఇట్ ఈస్ ఏ గుడ్ ట్రెండింగ్ డే. మళ్ళీ ఈ రోజు ట్రెండింగ్ డే వస్తుందా అంటే ఏమో, దట్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. బట్ కొంచెం వాలటైల్ టు ట్రెండింగ్ డే ఉండొచ్చు ఈ రోజు. ఓకే, అంటే మార్కెట్ కొంచెం జిగ్జాగ్ గా వాలటైల్ గా ఉండి, అంటే ఒక్కటే క్యాండిల్ లో లైక్ ఇక్కడ చూడండి, నిన్న ఆల్మోస్ట్ 7th క్యాండిల్ ఎంత పెద్ద రెడ్ బార్ ఇచ్చిందో. సో అలాగా జిగ్జాగ్ గా అయితే ఉండొచ్చు, లేదంటే ట్రెండింగ్ డే ఉండొచ్చు. అది నా వ్యూ ఈ రోజుకి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే మనకి ప్రీవియస్ సెషన్ హై అండ్ లోస్ జస్ట్ మనం ఈ బార్డర్స్ కాబట్టి మార్క్ చేసుకుంటున్నాం అంతే. అవేమి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ స్టిల్ ఇవి నిన్న మార్కెట్ అంతా కూడా టైట్ రేంజ్ లో ఉంది కదా. సో అందుకు ఈ టైట్ రేంజ్ అనేది మార్క్ చేసి సప్లై జోన్ ఉంది ఇక్కడ. యూ క్యాన్ కన్సిడర్ దిస్ యాజ్ అ సప్లై జోన్. మార్కెట్ కిందకి వస్తే ఒకవేళ ఇన్ కేస్ మనకి కొంచెం డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ స్వింగ్ లెవెల్ ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది మొన్న. దానికి ముందు ఇక్కడ మనకి 12th ఆగస్ట్ అనేది ఇక్కడ స్వింగ్ లెవెల్ ఫామ్ అయింది. సో మార్కెట్ కిందకి వస్తే ఈ రెండు లెవెల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఓకే, సో సిపిఆర్ ప్రకారం ట్రెండ్ అనేది కొంచెం బేరిష్ అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ పాస్ట్ 2-3 డేస్ వరకు ఏమవుతుంది, నాట్ ఫ్రమ్ 2-3 డేసే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ సిపిఆర్ కిందే క్లోజ్ అవుతున్నాయి. కాకపోతే నిన్న సిపిఆర్ పైన, సెంట్రల్ పిఆర్ పైన క్లోజ్ అవ్వలేదు, కానీ సిపిఆర్ కొంచెం మీద క్లోజ్ అయింది. ఈ రోజు ఆ సెంటిమెంట్ బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ మళ్ళీ బులిష్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు మార్కెట్ ఈ రోజు కూడా సిపిఆర్ కింద క్లోజ్ అయింది అనుకోండి, ఇంక మార్కెట్ బేరిష్ అని అనుకోవచ్చు కొన్ని రోజులు. మనకి ట్రెండ్ కి కన్ఫర్మేషన్ కి స్టిల్ మనకి ఎస్ఎంఎస్ కూడా వాడుకోవచ్చు. సో మొన్న సిపిఆర్ లో మనకి ఎస్ఎంఏ 3 ఎస్ఎంఎస్ ఉంటాయి కదా, 20, 50, 100. సో మనకి ఇక్కడ 20 ఎస్ఎంఈ అనేది కింద ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ట్రెండ్ అనేది బేరిష్ అన్నట్టు. సో ఇక్కడ 20 ఎస్ఎంఈ అనేది 50 ఎస్ఎంఈ కన్నా కిందే ఉంది. ట్రెండ్ బేరిష్ అండ్ 200 ఎస్ఎంఈ క్యాండిల్స్ క్రాస్ అవునంత వరకు కూడా బేరిష్ అనుకోవచ్చు. ఓకే, సో ట్రెండ్ కన్ఫర్మేషన్ కి సిపిఆర్ కాకుండా ఇంకేమైనా వాడతారంటే జస్ట్ ఇవి 3 ఇండికేటర్స్ వాడండి. 20 సింపుల్ మూవింగ్ యావరేజ్, 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ పాస్ట్ ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దగ్గర ఎవరైనా లాంగ్ ఎంట్రీ వెళ్ళుంటే మనకి 200 ఎస్ఎంఏ బ్రేక్అవుట్ చేసింది. సో ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూషన్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. వన్స్ ఇక్కడ 200 ఎస్ఎంఏ అది బ్రేక్అవుట్ అయిపోయింది కదా, సో ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఓకే, సో మార్కెట్ 200 ఎస్ఎంఏ బ్రేక్ అవునంత వరకు కూడా మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉన్నట్టు. సో 200 ఎస్ఎంఏ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. అకార్డింగ్ టు ఇంట్రాడే అయితే మనకి 20 ఎస్ఎంఏ 50 ఎస్ఎంఏ అనేది లైక్ 50 ఎస్ఎంఏ కింద 20 ఎస్ఎంఏ ఉంటే స్టిల్ ట్రెండ్ అనేది లైక్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ బేరిష్ ఓన్లీ. బట్ మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే కొంచెం హై ప్రాబిలిటీ. ఎక్కువ ఏం చూసుకోవద్దు ఈ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ S3 క్యాండిల్ దగ్గర ఆగింది. అండ్ నిఫ్టీ కూడా నిన్న ఇక్కడ ఇంపల్సివ్ క్యాండిల్ అయింది కదా. సో ఎగ్జాక్ట్ గా ఆ లో సపోర్ట్ దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రెంత్ అనేది బులిష్ గా టర్న్ అయింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 50,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. S3 క్యాండిల్ తర్వాత రిజెక్షన్ బార్ వచ్చింది, కాకపోతే లోన్ అయితే బ్రేక్అవుట్ చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఈ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వెళ్తుందని అందరికీ అనుకుంటారు, కానీ ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఇక్కడ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఇంకా హై ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి. నిఫ్టీ 23,650 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను.
సో, ట్రెండ్ అనేది ఇంకా బేరిష్ గానే ఉంది. ఎందుకంటే మనం ట్రెండ్ మాట్లాడుకున్నాం కదా! బేరిష్ అని. సో, కొంచెం లైక్ ఎక్కువ క్వాంటిటీస్ ఏం గాదు. 85 దగ్గర రన్ అవుతుంది గదా! 150 క్వాంటిటీస్ తీసుకుంటున్నాను అంతే. స్టాప్ లాస్ ఒక 117 పెట్టుకుంటున్నాను. సో, కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఇది. ఎందుకంటే మనం ఇంకా ఎగ్జాక్ట్‌గా తీసుకోలేదు. సో, ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ అయితే 20 ఎంఏ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా తక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. ఓకే. ఇది ఇందాక 750 దగ్గర చూసాను. లేదంటే ఒక 2 లాట్సే ప్లేస్ చేస్తున్నాను. ఓకే. తక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దది అవ్వచ్చు. సో, 710 దగ్గర అయింది. స్టాప్ లాస్ ఇది టిల్ హై ప్రీమియం అయితే హై 800 వరకు వెళ్ళింది. సో, 805 పెట్టుకుంటున్నాను. 805, 810 సో, దీస్ ఆర్ ద స్టాప్ లాసెస్. సో, తర్వాత అప్డేట్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే చూద్దాం ఏమైతదో. 400 రన్ అవుతుంది. సో, నిఫ్టీ స్టాప్ లాస్ 105 పెట్టుకున్నామండి. 80 పాయింట్స్ కదా! 80 పాయింట్స్ నుంచి 105 పెట్టుకున్నాము. సో, తర్వాత అప్డేట్ చేస్తాం. ఓకే. ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుంది. అప్డేట్ చేసుకుంటాను. ఈ క్యాండిల్ స్ట్రెంత్ చూసి లైక్ డే హై బ్రేక్‌ఔట్ అయితే స్టాప్ అనేది అప్డేషన్ చేసుకోవచ్చు పర్వాలేదు. ఓకే. ఇప్పుడు 10 పాయింట్స్ ఆల్‌మోస్ట్ క్లోజ్ మూవ్ అయింది కాబట్టి నిఫ్టీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను మళ్ళీ. యాహ్! 73, 72, 677 క్వాంటిటీస్ అనేది మనం తక్కువ తీసుకున్నాము. ఇది 117 పెట్టుకున్నాను. ఇప్పుడు 105 పెట్టుకుంటున్నాను. 710 పెట్టుకున్నాం గదా! సో, ఇది ఇంకా అప్డేషన్ అలాగే ఉంచుకున్నాం. ఇందులో రిస్క్ ఓన్లీ 3000 ఉంది. బ్యాంక్ నిఫ్టీ హై అయితే 800 వరకు వెళ్ళింది మరి. సో, చూద్దాం ఏమైతదో. 2500 వరకైతే వచ్చింది ప్రాఫిట్. సో, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్‌మోస్ట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే డే హై దగ్గర రిజెక్షన్ ఉంది. అండ్ నిఫ్టీ అయితే ఇక్కడ 20 ఎంఏ రిజెక్షన్ దగ్గర ఉంది. సేమ్ మళ్ళీ రిజెక్షన్ ఏరియా దగ్గర ఉన్నాయి గదా! ట్రెండ్ అనేది కూడా మనం బేరిష్ అనుకుంటున్నాం కాబట్టి, సో, స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 2500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత. సో, ఇది 100 దగ్గర క్లోజ్ చేస్తాను. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. ఇదైతే సేమ్ ఒక 3000 రిస్క్ అయితే పెట్టుకున్నాను. సో, పొజిషన్స్ యాడ్ చేసుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో. సో, టోటల్ 60 క్వాంటిటీస్ వచ్చాయి. సో, రిస్క్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే పొజిషన్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. 800 పెట్టుకున్నాం గదా! 760 పెట్టుకుంటున్నాను ఈసారి. ఓకే. సో, 2500 ప్రాఫిట్ వరకు వెళ్ళింది ఇందాక. మళ్ళీ ఇప్పుడు 2500 లాస్ అయితే రన్ అవుతుంది. సో, ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ వస్తది. కాదు రియల్ బ్రేక్‌ఔట్ అయితే లైక్ ఈ లో బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ కొంచెం బేరిష్ అయితే ఉండొచ్చు. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు 20 ఎంఏ రిజెక్షన్ దగ్గర ఉంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీకి ఇక్కడ ఇంపల్సివ్ మూవ్ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఇంపల్సివ్ మూవ్ ఉంటది. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీ డేలో బ్రేక్‌ఔట్ అయినా నిన్నటి లో బ్రేక్‌ఔట్ అవ్వాలి. అప్పుడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయి. సో, దానికోసం అయితే వెయిట్ చేద్దాము. ప్రెజెంట్ ఇది ఇంకా 2500, 2600 అలా రన్ అవుతుంది. నిఫ్టీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఈ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూయేషన్ వస్తుంది. మళ్ళీ S3 క్యామ్‌లో వస్తే సో, ఇక్కడ సపోర్ట్ ఇస్తే మళ్ళీ బౌన్స్ అవుతది. లేదంటే ఇంకా డేలో బ్రేక్‌ఔట్ అయితే ట్రెండ్ అనేది ఎలాగో బేరిషే కాబట్టి లైక్ వి క్యాన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ బేరిష్ ట్రెండ్. సో, ఒక లాట్ అనేది యాడ్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీకి. సో, టోటల్ 75 క్వాంటిటీస్ ఉన్నాయి. యావరేజ్ అయితే 714 అయింది. సో, రిస్క్ అంతే. రిస్క్ 2500 పెట్టుకుంటున్నాను.
సో 2500 పెట్టుకుంటే 750 పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది. కాకపోతే ఇక్కడ S3 క్యామ్రీలో మళ్ళీ ఉంది కదా! సో S3 క్యామ్రీలో కింద పెట్టుకుందాం స్టాప్ లాస్. ఓకే. 760 ఈస్ ద స్టాప్ లాస్. అలాగని చెప్పి 780 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మళ్ళీ స్టాప్ లాస్ రిస్క్ పెద్దదైపోతది. ఓకే. 760 వస్తే మనకి 760 గాని, 755 గాని పెట్టుకుంటాను. గైస్ 5000 లాస్ అయితే వచ్చేస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతాను. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గరికొస్తుంది మరి. సో ఈ లెవెల్ కొంచెం చూద్దాము. ఓకే. 760 వస్తే క్లోజ్ చేస్తాను. 740 అలా రన్ అవుతుంది కదా! గ్రూప్‌లో కూడా స్టాప్ లాస్ 760 ఇచ్చాము. సో గ్రూప్ స్టాప్ లాస్ ఫాలో అవుతాను. 760 వస్తే క్లోజ్ చేస్తాను. సో నిఫ్టీ రాంగ్ స్టాప్ లాస్. ఓకే. నిఫ్టీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫాస్ట్‌గా అప్డేట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్‌గా కొంచెం హిట్ అయిపోయింది. నిజానికి ఇక్కడ S4 క్యామ్రీలో కింద పెట్టుకోవాల్సింది. బట్ ఎనీహౌ దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అయిపోయింది కదా! అయిపోయిన దాని గురించి మాట్లాడలేము. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ S3 క్యామ్రీలో కొంచెం మళ్ళీ ఇక్కడికొస్తే సపోర్ట్ ఇవ్వచ్చు అనుకున్నాం కదా! సో ఆ లెవెల్ దగ్గర నుంచే పైకైతే వెళ్తుంది. సో డే హై బ్రేక్‌ఔట్ అవ్వాలి. డే హై బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ ఇట్ క్యాన్ ఫ్లై. ఓకే. సో డే హై బ్రేక్‌ఔట్ అవుతే నెక్స్ట్ అట్‌లీస్ట్ మనకి అంతేమొద్దు గుడ్ ప్రాఫిట్స్. బట్ 1:2 వస్తే చాలు మనకి. ఓకే. 695 వచ్చింది. సో గ్రూప్‌లో ఫస్ట్ టార్గెట్ 680 ఇచ్చాము. 690 వరకు అయితే వచ్చింది. 680 వస్తే స్కాల్పర్స్ అనేవాళ్ళు తీసుకోవచ్చు. సో డే హై బ్రేక్‌ఔట్ అవ్వాలి మనకి. అప్పుడే మార్కెట్ కొంచెం బుల్లిష్ స్ట్రెంత్‌గా మారొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి CPR ఆపేస్తుంది. అండ్ డే హై కూడా ఆపేస్తుంది. ఈ లెవెల్ బయర్స్ ఫైట్ చేస్తేనే మనకి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇంకా కాస్ట్ టు కాస్ట్ రన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. సో పొజిషన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. లైక్ టోటల్ 105 క్వాంటిటీస్ రన్ అవుతుంది. సో చూద్దాం ఏమైతదో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడి నుంచి పైకి వెళ్తదని అనుకుంటున్నాను. సో అందుకే కొంచెం గట్ ఫీలింగ్‌తో ఈవెన్ ఇందాక 5000 లాస్ వచ్చినా ఆపలేదు. ఈ లెవెల్ S3 క్యామ్రీలో సపోర్ట్ వస్తదని. సో చూద్దాం ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువుంటాయి. సో ఎర్లియర్ లాస్ అయితే కొంచెం రికవర్ అయింది. 2300 కైతే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ హై బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. ఈ క్యాండిల్ చూద్దాం హై బ్రేక్‌ఔట్ అవుతదా? మళ్ళీ CPR నుంచి రిజెక్షన్ వస్తదని. సో CPR నుంచి రిజెక్షన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ. ఇక్కడ ఈ క్యాండిల్ రిజెక్షన్ అయింది. నెక్స్ట్ బార్ రిజెక్షన్ అయింది. ఈ బార్ కూడా కొంచెం రిజెక్షన్ చూపిస్తుంది. సో CPR దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో చూద్దాం ఏమైతదో. ప్రెజెంట్ అయితే 690, 680 అలా రన్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ 680 ఇచ్చాము గ్రూప్‌లో. సో ఫస్ట్ టార్గెట్ అనేది అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కిందకి రిజెక్షన్ అవుతుంది. ఈవెన్ నిఫ్టీ కూడా అక్కడి నుంచి రిజెక్షన్ అవుతుంది. కాకపోతే నిఫ్టీ డేలో బ్రేక్‌ఔట్ అవ్వనంత వరకు కూడా బేరిష్ అనుకోవడానికి లేదు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్‌ఔట్ అవ్వాలి. S4 క్యామెరాలో బ్రేక్‌ఔట్ అవ్వాలి. ఎందుకంటే దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో చూద్దాం ఏమైతదో. ప్రెజెంట్ అయితే మార్కెట్ అగ్రెసివ్‌గా రెడ్ బార్ అనేది వస్తుంది. సో 3500 లాస్ అయితే రన్ అవుతుంది. ఓకే. స్టాప్ అనేది హిట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది S3 క్యామ్రిల్లా అనేది బ్రేక్‌ఔట్ అయింది. సో డేలో ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేదు. డేలో సపోర్ట్ అయితే ఇంక ఉంది. నిఫ్టీ కూడా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటదా? బ్రేక్‌ఔట్ అవుతదో చూద్దాం. ఓకే. 50,100 50,000 కాల్ ఆప్షన్ అనేది ఒక 90 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తాను. 1000 దగ్గర ఉంది ప్రీమియం అనేది. సో రిస్క్ ఒక 5000 పెట్టుకుంటాను. ఓకే. ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటాను వాళ్ళు 50,000 ఎట్ ది మనీ అయితే 50,100 దగ్గర ఉంది. ఔట్ ఆఫ్ ది మనీ అయితే 50,000 దగ్గర ఉంది. సో 50,100 తీసుకుంటారా? 50,000 పుట్ ఆప్షన్ తీసుకుంటారో చూసుకోండి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే. లేదంటే 50,100 తీసుకోండి. ఎట్ ది మనీ కదా! 7 42 అలా రన్ అవుతుంది. ఓకే. ఒక 60 క్వాంటిటీస్ అయితే ఆప్షన్ సెల్లింగ్ చేశాను. 90 క్వాంటిటీస్ ఏమో ఆప్షన్ బయింగ్ చేసుకున్నాము. ఆప్షన్ సెల్లింగ్ ఎక్కడయింది ఇది? 734 అయిందా? ఓకే. 734 ప్లస్ 50 అయితే 785 ఈస్ ద స్టాప్ లాస్.
సో, ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎందుకంటే మనకి ఆప్షన్ సెల్లింగ్ కూడా తీసుకున్నాం కదా! సో, ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోయి ఒక 10 పాయింట్స్ రిస్క్ పెట్టుకున్నాను అంతే. ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓకే. లేదంటే డే హై బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. డే హై బ్రేక్‌ఔట్ అయినా, డే లో బ్రేక్‌ఔట్ అయినా ఇంకొక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా! సో, అప్పుడు ప్లాన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది 990 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 990 వస్తే క్లోజ్ చేస్తాను. సో, ఆప్షన్ బయింగ్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. లైక్ ఇక్కడ నుంచి రిజెక్షనే చూపిస్తుంది. నెక్స్ట్ విల్ ట్రై టు గో షార్ట్ ఇఫ్ డేలో గనక బ్రేక్‌ఔట్ అయితే. సో, ఇది 780 పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఇది. 785 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే. ఓకే గైస్, 785 కూడా హిట్ అయిపోతుంది. లైక్ బ్యాంక్ నిఫ్టీ అనే స్ట్రాంగ్ బేరిష్ మొమెంటం చూపిస్తుంది. నిఫ్టీ నిఫ్టీ కూడా ఈ లో అనేది బ్రేక్‌ఔట్ అవుతుంది. సో, ట్రెండ్ అనేది బేరిష్ కింద చేంజ్ అవ్వచ్చు. 50,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాను. సెవెన్ 57 దగ్గర రన్ అవుతుంది. ఇంకా 3 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయితే కొంచెం హై ప్రాబబిలిటీ. బ్రేక్‌ఔట్ అయితే అవుతుంది. సో, 150 పాయింట్స్ వస్తున్నాయి. స్టాప్ లాస్ ఒక 75 పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకే. అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. 975 అయింది కదా! 1030 ఈస్ ద స్టాప్ లాస్. ఆప్షన్ అయితే 720 అలా రన్ అవుతుంది. నిఫ్టీ నిఫ్టీ ఆల్రెడీ బ్రేక్‌ఔట్ అయిపోయింది. ఇది ఒక 30 క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. పుట్ ఆప్షన్ నా స్టాప్ లాస్ అయితే 670 పెట్టుకుంటాను. నిఫ్టీ 23,650 కాల్ ఆప్షన్ చూద్దాము. అది 70 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. సో, ఇది ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను. 156 70 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా! లేదంటే ఒక 25 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత అప్డేట్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే 25 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ఓకే. సో, డన్ ఫర్ ది డే గైస్. దీని తర్వాత అయితే ఇంకా ఆపేస్తాను. మాక్సిమం ఆ లాస్ లిమిట్ అనేది అయిపోతది. సో, చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతదో. బేరిష్ అయితే అనుకున్నాం కదా! ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే. సో, ట్రెండ్ కంటిన్యూయేషన్ అయితే బేరిష్‌నెస్ వస్తది. లేదంటే ఇంకా లైక్ విల్ ట్రై టు స్క్వేర్ ఆఫ్ ద డే. సో, ప్రెజెంట్ అయితే మనకి ప్రాఫిట్‌లోనే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది. ఈ లెవెల్ సపోర్ట్ ఉంది. స్వింగ్ సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్‌ఔట్ అయితే ఈ లెవెల్ ఉంది. సో, ఆప్షన్ బయింగ్ ఆల్‌మోస్ట్ 1500 ప్రాఫిట్‌కి అయితే వచ్చింది. సో, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఆప్షన్ బయింగ్ నాకంత
లైక్ నమ్మకం ఉండదు. ఎందుకంటే మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అయినా సరే ప్రీమియం అనేది ఫాస్ట్‌గా మెల్ట్ అయిపోతుంటది. సో, ఆప్షన్ బయింగ్ అనేది స్టాప్ లాస్ 723 తీసుకున్నాం గదా! 720 పెట్టేసుకుంటున్నాను. సో, 720 ఈస్ ద స్టాప్ లాస్. అంటే మనకి ఒక కొంచెమే లాస్ వస్తది. అప్పుడు ఆప్షన్ బయింగ్‌లో ఏమన్నా ప్లాన్ చేస్తాను. యాడ్ చేయడమో లేదంటే అలా ఉంచేసుకోవడమో చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్‌లో ప్లాన్ చేస్తాం. ప్రెజెంట్ అయితే 750 700 అలా రన్ నెక్స్ట్ అప్‌డేట్ ప్రాఫిట్ అయితే మనకి 5000కి ఎంతో వచ్చినట్టు 6000కి. సో, నిఫ్టీ మనకి 60 దే ట్రేడ్ అవుతుంది గదా! స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 90 పెట్టుకున్నాం గదా! ఒక 10 పాయింట్స్ తగ్గించుకుంటున్నాను. 80 పెట్టుకుంటున్నాను. లేదంటే 85 పెట్టుకుంటాను. ఓకే. సో, ఈ స్వింగ్ సపోర్ట్‌కైతే వచ్చింది ఈ లెవెల్ దగ్గర. సో, కంటిన్యూయేషన్ అవుతదా? లేదంటే సపోర్ట్ తీసుకుంటదా చూద్దాము. ప్రెజెంట్ అయితే ప్రాఫిట్ 5 రన్ అవుతుంది. సారీ ప్రాఫిట్ కాదు. నెగెటివ్ ఎంటీఎం 5 రన్ అవుతుంది. సో, స్టాప్ అప్డేషన్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 885 దగ్గర ఉంది గదా! 49,900 కాల్ ఆప్షనే కదా! యాహ్! కాస్ట్ పెట్టుకుంటున్నాను. 1040 పెట్టుకున్నాం గదా! 990 అండ్ యాహ్! 990, 1000 పెట్టుకుంటా. సో, ఆప్షన్ బయింగ్ మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. ఆప్షన్ బయింగ్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తర్వాత తీసుకుంటాను. ఓకే. 770 దగ్గర రన్ అవుతుంది కదా! 760 పెట్టుకుంటాను. సో, ఎగ్జాక్ట్‌గా స్వింగ్‌లో సపోర్ట్ దగ్గరే బులిష్‌నెస్ చూపిస్తుంది. సో, నిఫ్టీ కూడా స్ట్రెంత్ కంటిన్యూయేషన్ అవ్వాలంటే 20 ఇంకా కిందకి రావాలి. అప్పుడు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. 10,000 ప్రాఫిట్ అయితే మనకి వచ్చినట్టే. సో, రిస్కీ ట్రేడ్‌లో ఎంత పెట్టుకున్నాము? 5,000 పెట్టుకున్నాం మొత్తం కలిపి. లైక్ 15,000 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదని చెప్పి డివైడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఎర్లియర్ 11,500 లాస్‌కి కవర్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 11,000 ప్రాఫిట్ వచ్చింది. సో, విన్నింగ్ పొజిషన్ మూవ్ అవుతుంది కాబట్టి లెట్ ఇట్ మూవ్ పర్వాలేదు. ఇది ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోనా అని చెప్పి ఆలోచిస్తున్నాను. 850 దగ్గర రన్ అవుతుంది గదా! లేదంటే 825 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 825 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 855 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఇది. 875 రన్ అవుతుంది. 855 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే గైస్ ఇది 900కొచ్చింది గదా! 900 దగ్గర క్లోజ్ చేశాను 5000 ప్రాఫిట్‌తో. ఆప్షన్ సెల్లింగ్ 6000 ప్రాఫిట్ రన్ అవుతుంది. నిఫ్టీ కూడా 3000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో, నిఫ్టీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. 50 దగ్గర రన్ అవుతుంది గదా! 68 ఇందాక ఎంత పెట్టుకున్నాము? 90 పెట్టుకున్నామా? ఓకే. ఒక 80 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఆల్రెడీ నిఫ్టీ 1:2 అయిపోయింది. 25 పాయింట్స్ ఓకే. సారీ 20 పాయింట్స్ పెట్టుకుంటే 1:2 అయినట్టు. ఓకే. 80 నుంచి 80 పెట్టుకుందాము ప్రెజెంట్ అయితే. రిస్క్ అనేది తగ్గించుకుందాము. ఓకే. 835 రన్ అవుతుంది గదా! ఈ స్టాప్ లాస్ ఇందాక అప్డేట్ చేసుకోలేదు. 880 పెట్టుకుంటున్నాను. టార్గెట్ ఈ ప్లేస్ అనుకున్నాం గదా! టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. బట్ స్టిల్ 20 ఇంకా స్లోప్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా వస్తే 20 అప్పుడు ఇంకా మార్కెట్ కిందకి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే హోల్డ్ చేస్తున్నాను. ఓకే. నిఫ్టీ కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను. నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి ఎస్5 క్యాండిల్‌లో టార్గెట్ అయిపోయింది. ఇక్కడ ఎస్4 బ్రేక్‌ఔట్ అయ్యి ఎస్5 దగ్గరకొచ్చింది. అండ్ ఈ లెవెల్ ఇక్కడ లైక్ మార్కెట్ ఇక్కడ స్వింగ్ కూడా ఉంది. సో, నెక్స్ట్ రిజెక్షన్ లైక్ 20 నుంచి ఏమైనా అయితే అప్పుడు ప్లాన్ చేద్దాము. లేదంటే లేదు.
ఇక్కడ మనకి టార్గెట్ ఈ లెవెల్ స్వింగ్ లో అని చెప్పి మార్క్ చేస్తున్నాం కదా! ఆ లెవెల్ దగ్గర నుంచే బుల్లిష్‌నెస్ చూపిస్తుంది. సో, ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయితే అవ్వచ్చు. సో, నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. 49 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా! 52 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 52 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 52 నుంచి 53 పెట్టుకున్నాను. ఓకే. నిఫ్టీ అనేది క్లోజ్ చేశాను 2500 ప్రాఫిట్‌తో. బ్యాంక్ నిఫ్టీ ఏమో 5000 ప్రాఫిట్‌తో క్లోజ్ చేసాము. సో, రిస్క్ ఎంత పెట్టుకున్నాం ఇందులో బ్యాంక్ నిఫ్టీలో ఇందాక 50 పాయింట్సే పెట్టుకున్నాం. సో, అంటే 1500 యాహ్! అంతే. 1500 రిస్క్ పెట్టుకున్నాము. 5000 విన్ అయ్యాము. ఇందులో కూడా 1500 రిస్క్ పెట్టుకున్నాము. క్లోజ్ టు 1:2 కాదు గానీ 2500 అలా విన్ అయ్యాము. సో, బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కవర్ అయింది. ఇందులో కూడా అంతే. ఇందాక రిస్క్ 1500 పెట్టుకున్నాము. తర్వాత పొజిషన్స్ ఇంకొక లాట్ యాడ్ చేశాను. సో, అదైతే 6000 రన్ అవుతుంది. సో, చూద్దాం ఏమైతదో ఇది. సో, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ కదా! బ్యాంక్ నిఫ్టీ ఇక్కడి నుంచి ఈ డిమాండ్ జోన్ ఇది అయితే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తది. లేదంటే బ్రేక్ డౌన్ అయ్యి కిందకి వస్తే రావచ్చు. సో, అందుకే ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను. టోటల్ 75 క్వాంటిటీస్ ఉన్నాయి. సో, స్టాప్ అప్డేషన్ చేసుకోవాలి. సో, చెప్తాను స్టాప్ లాస్ వెయిట్. సో, 905 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే. సో, 905 అండ్ 910 అవి హిట్ అయితే క్లోజ్ చేద్దాము. మాక్సిమం 3500 లాస్ అనేది వస్తది. అది క్లోజ్ అయితే. సో, చూద్దాం ఏమైతదో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తదా? లేదంటే రిజెక్షన్ వస్తదా? 20 ఎంఏ ఫాస్ట్‌గా రావాలి. 20 ఎంఏ ఫాస్ట్‌గా వస్తే ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయి. లేదంటే మార్కెట్ కొంచెం పైకే బౌన్స్ అవ్వచ్చు. సో, గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ డోజీ బార్ వచ్చింది. డోజీ బార్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో, 20 ఎంఏ రిజెక్షన్ నుంచి మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు వస్తే. లేదా ఇక్కడి నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ కదా! పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఇదైతే మార్కెట్‌కి వదిలేద్దాం ఇంకా. మాక్సిమం లాస్ లిమిట్ అయితే 3500 ఎంతో పెట్టుకున్నాను. సో, సెషన్ క్లోజ్ చేద్దాము. నార్మల్‌గా ఇప్పుడు ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నామో చెప్తాం. సో, ఈ లెవెల్ దగ్గర జనరల్‌గా మనకి మార్కెట్ ఇన్‌సైడ్ రేంజ్ ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకొస్తదనుకున్నాము. ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయితే పైకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే లైక్ సేమ్ ఆ రేంజ్ బ్రేక్‌ఔట్ అయ్యే దగ్గరే మనకి బయర్స్ కూడా ఉన్నారు. ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ ఇంపల్సివ్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! ఆ లెవెల్ కూడా ఇంపార్టెంట్ సపోర్టే. సో, అందుకని చెప్పి నిఫ్టీలో తీసుకున్నాము. అది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. 2500 అనేది లాస్ వచ్చింది. ఆ తర్వాత సేమ్ బ్యాంక్ నిఫ్టీ S3 క్యామెరాల దగ్గర నుంచి 2 టైమ్స్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా డీహై బ్రేక్‌ఔట్ అవుతుందని ఇంప్రెషన్ ఇచ్చింది. లైక్ ఇక్కడ వరకు వెళ్ళింది. కాకపోతే డీహై అనేది ఆపేసింది. ఎప్పుడైతే ఆపేసిందో నా బయాస్ అనేది చేంజ్ అయిపోయింది. డీహై ఆపేసినప్పుడు ఇక్కడ లాస్ అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డేలో బ్రేక్‌ఔట్ అయింది కదా! సో, ఈ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో, ఒకటే లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడా ప్లాన్ చేశాను నేనిక్కడ. ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ కూడా తీసుకున్నాను. నిఫ్టీ 1:2కి దగ్గరగా వచ్చింది. అంటే రిస్క్ ఒక 20 పాయింట్స్ అలా పెట్టుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ రిస్క్ 1500 కాకపోతే 5000 వచ్చింది. అంటే ఇక్కడ 1:3 రిస్క్ రివార్డ్ వెయిట్ చేశాను. వెయిట్ చేయలేదు. యాక్చువల్‌గా లక్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మా మార్కెట్ కొంచెం అగ్రెసివ్‌గా ఫాల్ అయింది. సో, దానివల్ల మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నామో. వేరాస్ ఇదైతే ఇంకా రన్ అవుతుంది. సో, లెట్ ఇట్ మూవ్. ఇదైతే ఆల్రెడీ 1:3 అయిపోయింది. ఇంకా మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసాం. ఇంకా విన్ అవుతున్న ట్రేడ్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వకూడదు. ఓకే. సో, ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయినా అదేంటి ఇప్పుడు 2000 ప్రాఫిట్ వస్తుంది కదా! 2000 ప్రాఫిట్ క్లోజ్ చేసుకోవచ్చు కదా! అనుకుంటే మనం ఫెయిల్ అయిన ఇందాక ఎంత 11,500 ఎంతో లూజ్ అయ్యాం కదా! ఆ 11,500 నుంచి ఇప్పుడు 3,500 వచ్చినా సరే మనం ఆల్‌మోస్ట్ ఎంత రికవర్ అయినట్టు 8,000 రికవర్ అయినట్టు. ఓకే. సో, కాబట్టి స్టిల్ నాట్ ఎన్ ఇష్యూ. ఈ లెవెల్‌లో ఫెయిల్ అయినా సరే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు టేక్ ద స్టాప్ లాస్. సో, 50దే ట్రేడ్ అవుతుంది కదా! ఒక 50 పాయింట్స్. ఓకే. 75 క్వాంటిటీస్ 905 పెట్టుకున్నాను స్టాప్ లాస్. అది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. లేదు విన్ అయితే మాత్రం రిస్క్ ఎలాగా 3,500 ఉంది కాబట్టి అట్‌లీస్ట్ 7,000 ప్రాఫిట్ వచ్చే వరకైనా వెయిట్ చేస్తాను. ఓకే. సో, దట్స్ అబౌట్ టుడేస్ ప్లాన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్వాంటిటీస్ కూడా నేను అగ్రెసివ్‌గా ఏమి యాడ్ చేయలేదు. ఓకే. విన్ అవుతున్నప్పుడు ఇంకా చెప్పాలంటే తక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసాం. ఓన్లీ 30, 30 అండ్ ఇదేమో 2 లాట్స్. ఓకే. టోటల్ బ్యాంక్ నిఫ్టీలో 2 లాట్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్‌లో 2 లాట్స్, ఆప్షన్ సెల్లింగ్‌లో 2 లాట్స్, నిఫ్టీలో 2 లాట్స్. ఓన్లీ 2 లాట్సే తీసుకున్నాను నేను. క్యాపిటల్ కూడా ఎక్కువేమి యూజ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ 11,500 వచ్చింది. నా మాక్సిమం లాస్ లిమిట్ ఎంత 15,000 పర్ డే కదా! సో, 15,000 వస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నాను. సో, ఇప్పుడు ఏమైందంటే మనకి 11,500 లాస్ కవర్ అయిపోయి స్టిల్ మనం ఇంకా ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే 12,500 ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే. విన్నింగ్ అప్పుడు ఎప్పుడు కూడా విన్నింగ్ ట్రేస్‌ని హోల్డ్ చేసుకోవడం వల్లే మీరు సక్సెస్ అయితే
అవుతారు. లాంగ్ టర్మ్‌లో మనం ఇంకా గ్రీన్‌లో ఉంటాము. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. నోట్స్ పెట్టుకొని నోట్స్ రాసుకోండి. ఓకే. సో, ఈటీఎంఏ రిజెక్షన్ ఉంది ఇక్కడ. అండ్ ఎస్5 క్యామెరాలో కూడా ఉంది. 840 రన్ అవుతుంది కదా! ఒక లాట్ యాడ్ చేసుకుంటాను. ఒకటి కాదు 2 లాట్స్ యాడ్ చేసుకుంటున్నాను. దాని నుంచి ప్రైస్ 840 దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఓపెన్ పొజిషన్‌లో ఉంది. సో, టోటల్ 105 క్వాంటిటీస్ అయితే ఉన్నాయి. సో, రిస్క్ సేమ్ అంతే 3500 సో, 885 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో, చూస్తాం. 885 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 885 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. క్లోజ్ టు మనకి ఒక 3500 గాని, 4000 గాని రావచ్చనుకుంటా. నెగెటివ్. సో, చూద్దాం ఏమైతదో. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 885 వస్తే క్లోజ్ చేస్తాను. యాహ్! ఏటీఎంఏన్ అయితే బ్రేక్‌ఔట్ చేసి పైకి వెళ్తుంది. ఈవెన్ నిఫ్టీ కూడా అంతే. 20 ఎంఎన్ బ్రేక్‌ఔట్ చేయడానికి వెళ్తుంది. సో, ఓకే. మార్కెట్ అయితే పైకే మూవ్ అవుతుంది ఇక్కడ. సో, లాస్ట్ హోప్ ఇక్కడ 20 ఎంఏ ఉంది. 20 ఎంఏకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? యాహ్! 40 పాయింట్స్ ఉన్నాయి. సో, స్పేస్ అయితే 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు గ్యాప్. సో, 65 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా! 75, 85 ఒక, ఒక 5 పాయింట్స్ ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. 890 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే. యాహ్! 865 దగ్గర ఉంది కదా! 890 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 890కి వస్తే క్లోజ్ చేస్తాను. అంటే ఇక్కడ నుంచి 20 ఎంఏ దగ్గర నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తదేమో అని అంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్ పైకి వెళ్లి 20 ఎంఏ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ రివర్స్ అయితది. సో, చూద్దాం ఏమైతదో. 890 ఈస్ ద స్టాప్ లాస్. 890 వస్తే క్లోజ్ చేస్తా. నిఫ్టీ కూడా మనకి 20 ఎంఏ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది. సో, మేక్ ఆర్ బ్రేక్ టైమ్. సో, ఇప్పుడు మనకి కాస్ట్ టు కాస్ట్ రన్ అవుతుంది. సో, చూద్దాం ఏమైతదో. బ్యాంక్ నిఫ్టీ 20 ఎంఏ అయితే ఇంకా టచ్ చేయలేదు. బట్ స్టిల్ 80 ఎంఏ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ అవుతుంది. నిఫ్టీ అయితే టచ్ చేసింది. నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా 20 ఎంఏ దగ్గర నుంచే రిజెక్షన్ అవుతుంది మరి. సో, ప్రెజెంట్ అయితే 3500 అలా రన్ అవుతుంది. హై అయితే ఇందాక మనం చూసింది 5500 వరకు వెళ్ళింది మరి. యాహ్! ఇప్పుడు 4000కొచ్చింది. సో, 5000 ప్రాఫిట్‌కైతే వచ్చింది ఇది. 9000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇది టిల్ నౌ లో అయితే 785 వరకు వెళ్ళింది. 785ని క్రాస్ చేస్తే అప్పుడు కొంచెం ఫర్దర్‌గా అప్ సైడ్ ఐ మీన్ ఇంకా మన సైడ్ మూవ్ అవ్వచ్చు. ఫైనల్లీ ఇక్కడ డేలో వరకు వచ్చింది. మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ ఇంకా. డేలో బ్రేక్‌ఔట్ అవుతదో లేదో చూద్దాము. నిఫ్టీ కూడా డేలో దగ్గరే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. సో, 6000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇది లో 685 అయింది కదా ఇందాక. సో, ఆల్రెడీ 675 కూడా అయిపోయింది. బట్ స్టిల్ నేనైతే క్లోజ్ చేయలేదు. 675 వస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫాస్ట్ మొమెంటమ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. 675 వస్తే క్లోజ్ చేస్తాను. లేదంటే లెట్ ఇట్ మూవ్ టు ద స్టాప్ లాస్. ఇంకా 10 పాయింట్స్ ఉన్నాయి. సారీ 675 కాదు 775 ఓకే. 7500 వరకు వెయిట్ చేస్తున్నాను. యాహ్! హిట్ అయిపోతుంది. ఓకే గైస్ అయితే 775 అయితే ఆల్‌మోస్ట్ అయిపోయింది. సో, 7500 ప్రాఫిట్ అయితే వచ్చింది డన్ ఫర్ ది డే. ఇక్కడ డేలో బ్రేక్‌ఔట్ అవుతుంది. ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఆప్షన్ బయింగ్ అయితే హోల్డ్ చేస్తే బెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ కాదు. ఎందుకంటే మనకు ఆప్షన్ సెల్లింగ్ ఈ ట్రేడ్ ఎక్కడి నుంచి మూవ్ అయింది చూడండి. 49,900 కాల్ ఆప్షన్ అనేది ఎక్కడ తీసుకున్నాం మనం? 30 క్వాంటిటీస్ ప్లేస్ చేసాం గదా! యాహ్! 975 దగ్గర తీసుకున్నాము. 975 నుంచి ఇప్పుడు 775కి వచ్చింది. 200 పాయింట్స్ ఆప్షన్ సెల్లింగ్‌లో అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే స్పాట్ ఆల్రెడీ మనకి 400 పాయింట్స్ మూవ్ అయినట్టు. సో, ట్రెండ్ అనేది బేరిష్‌గానే ఉంది. పర్వాలేదు మార్కెట్ మూవ్ అయితే మూవ్ అవ్వచ్చు. బట్ నేను ఎక్కువ రిస్క్ రివార్డ్ ట్రేడర్ అండి. ఓకే. రాదర్ దాన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇవన్నీ పెట్టుకోవడం కంటే ఎక్కువ రిస్క్ మేనేజ్‌మెంట్ చూసుకుంటాను. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ అయితే వర్కౌట్ అయింది. సో, ఫస్ట్ యాహ్! 11,500 ప్రాఫిట్ అయితే అయింది. 15,000 వస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నాం. -15,000 కాపోతే 11,500 నుంచి ప్రాఫిట్ 7,500 వరకు వచ్చింది. సో, అంటే మనకి ప్రాఫిట్ ఎంతొచ్చింది? క్లోజ్ టు 19,000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే. 19,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అంటే మనకి అలాగని చెప్పి మళ్ళీ చెప్తున్నాను కదా! ఎక్కువ క్వాంటిటీస్ అనేది ఏమి తీసుకోలేదు. అన్నీ కూడా తక్కువ, తక్కువ క్వాంటిటీస్ ఆప్షన్ బయింగ్ 2 లాట్స్, ఆప్షన్ సెల్లింగ్ 2 లాట్స్, నిఫ్టీ 2 లాట్స్ తీసుకున్నాం.
నిఫ్టీ ఇప్పటి వరకు వెయిట్ చేసుంటే ఇంకొక 1500 ఎంతో మనకి ప్రాఫిట్ ఉందును. ఎందుకంటే రేపు ఎక్స్‌పైరీ గదా! లైక్ ప్రీమియం ఎనోవేషన్ అనేది జరిగి ఉందును. బట్ మళ్ళీ రిస్క్ కూడా మళ్ళీ ఎందుకు ఎక్కువ పెరిగిపోద్దని చెప్పి, సో, మళ్ళీ రిస్క్ నిఫ్టీ పెట్టుకుంటే ఒక 3000 పెట్టుకోవాలి రిస్క్. అప్పుడు మళ్ళీ ఇది 3000 ప్లస్ మన ఇనిషియల్‌గా రిస్క్ 3500 అనుకున్నాం కదా! టోటల్ 7000 వస్తది. సో, అలాంటప్పుడు 1:2 కొట్టినా వేస్టే. ఎందుకంటే 11,000కి 7,000 రావడం తగ్గితే మనకొచ్చేది 4,000 సో, అందుకని చెప్పి ఇంకా నిఫ్టీ అనేది ఎగ్జిట్ అయిపోయాను. బట్ స్టిల్ ఓకే. సో, యూ హావ్ డన్ ద గుడ్ థింగ్. సో, అనాలిసిస్ అనేది ఫెయిల్ అవ్వచ్చండి. సో, అనాలిసిస్ మీద ఎక్కువ స్ట్రాటజీస్ అనాలిసిస్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ వన్స్ యువర్ డైరెక్షన్ ఈస్ కరెక్ట్ యూ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద విన్నింగ్ పొజిషన్ అంతే సీక్రెట్. అలాగని చెప్పి ఇంక అలా హోల్డ్ చేసామని కాదు. వెయిట్ ఫర్ యువర్ మినిమమ్ 1:2. సో, గ్రీడ్, హోప్ ఇవేమీ ఉండకూడదు. సో, ఓకే. డన్ ఫర్ ది డే అనే అనుకుంటున్నాను. ఓకే దెన్ బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.